ఫ్రెండ్స్ ఇవాళైతే మనందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే రావడం జరిగింది. మన సబ్స్క్రైబర్ అయితే ఒకళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చెప్పమని, అది కూడా తెలుగులో వర్క్ ఉంటే చెప్పమని చెప్పేసైతే అడగడం జరిగింది. సో, అందుకనైతే మనకి ఇక్కడ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే మనకు తేవడం జరిగింది. అది కూడా మీరు తెలుగులో అయితే వర్క్ చేసుకోవచ్చు. దాదాపు 45,000 కంటే పైన అయితే మీకు ప్రతి నెల అయితే సంపాదించొచ్చు. మీకు ఫ్రీ వర్కింగ్ కిట్ కూడా అయితే వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా అదర్ బెనిఫిట్స్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీగా ల్యాప్‌టాప్ అండ్ ఫ్రీ వర్కింగ్ కిట్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీరైతే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఇంటికాడ నుంచి అయితే వర్క్ చేయొచ్చు. మీరు ఎటువంటి ఆఫీస్‌కి వెళ్ళక్కర్లేదు. సో, ఎవరైతే ఈ జాబ్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. ఎందుకంటే ఎలా అప్లై చేయాలో కూడా అయితే చెప్పడం జరుగుతుంది. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే లేటెస్ట్‌గా టెలి పర్ఫార్మెన్స్ అనే కంపెనీ నుంచైతే లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ రోల్‌కైతే వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, పర్మనెంట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. మనకైతే ఇది ఫుల్ టైమ్ రిమోట్ జాబ్ రోల్ అన్నమాట. మీరైతే లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్‌కైతే వర్క్ చేయడం జరుగుతుంది. అంటే లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ అంటే మనకి ఇప్పుడు తెలుగులో రీజనల్ లాంగ్వేజెస్ ఉంటాయి చూసారా? తెలుగు అని వాటిల్లో సంబంధించి అండ్ ఆల్సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది చూసారా? సో, మీరైతే వాటిల్ని టెలిఫోన్ కాన్ఫరెన్సెస్ జరిగినప్పుడు, వీడియో కన్వర్జేషన్స్ జరిగినప్పుడు వాటిలనైతే మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో అయితే మీరు ఆహ్, వాటిల్ని కరెక్ట్‌గా ఇంటర్ప్రెట్ చేయడం జరుగుతుంది. అంటే దాంట్లోంచి దీంట్లోకి ట్రాన్స్‌లేట్ చేయడం ఇలాంటివన్నమాట. సో, ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ అయితే మీకు ఉండడం జరుగుతాయి. కంపెనీ నేమ్ చూసుకున్నట్లయితే టెలి పర్ఫార్మెన్స్ అనే కంపెనీ అన్నమాట. లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ రోల్‌కైతే మీరు వర్క్ చేయడం జరుగుతుంది. ఈ డొమైన్ చూసినట్లయితే కస్టమర్ సపోర్ట్ అండ్ ఆపరేషన్స్‌కి సంబంధించిన డొమైన్ అన్నమాట. ఇదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇది. పర్మనెంట్‌గా ఇంటికాడ నుంచి అయితే వర్క్ చేసుకోవచ్చు. సిస్టమ్ కూడా అయితే వాళ్ళు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఎలాంటి ల్యాప్‌టాప్ అనేది అవసరం లేదు మీకు. అది కూడా మీకు సిస్టమ్ అంటే ల్యాప్‌టాప్‌కి ఫ్రీ వర్కింగ్ కిట్ కూడా అయితే వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరైతే రీజనల్ లాంగ్వేజెస్‌లో అయితే వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. మీకు 5.5 లాక్స్ పర్ యానమ్ అయితే మీకు సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఇంటికాడ నుంచే వర్క్ చేసుకుంటూ మీకైతే 24/7 రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉండడం జరుగుతాయి. 9 అవర్స్ షిఫ్ట్ అన్నమాట ఇది. మీకు కేవలం 5 డేస్ వర్కింగ్ మాత్రమైతే ఉండడం జరుగుతుంది పర్ వీక్ అయితే. సో, మీరైతే కేవలం 5 డేస్ అయితే మాత్రమే వర్క్ చేయొచ్చు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. తర్వాత డిజైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే 12థ్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, లేకపోతే ఎనీ గ్రాడ్యుయేషన్ చేసినా మీరైతే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ చేసిన వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళు, డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా మీరు ఎవరైనా సరే ఏ క్వాలిఫికేషన్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. బోత్ మేల్స్ అండ్ ఫీమేల్ అప్లై చేయొచ్చనమాట. మనకిక్కడ ఫ్రెషర్స్ అయినా అప్లై చేయొచ్చు. ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైనా చేయొచ్చు. ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా సరే అప్లై చేయొచ్చు కాబట్టి అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. 19 ఇయర్స్ నుంచి 49 ఇయర్స్ వరకు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. రిక్వైర్డ్ స్కిల్స్ చూసుకున్నట్లయితే హైలీ ప్రొఫిషియెంట్ ఇన్ బైలింగ్వల్ స్పీకింగ్ అంటే ఇంగ్లీష్ అని, హిందీ అని, తెలుగు అని అలాంటివన్నమాట. కమాండ్ ఓవర్ లాంగ్వేజ్ విత్ గుడ్ అండర్‌స్టాండింగ్ స్కిల్స్. మీకైతే లాంగ్వేజ్ అయితే కొంచెం వచ్చుండాలి. తర్వాత కమాండ్ ఓవర్ లాంగ్వేజ్ విత్ గుడ్ అండర్‌స్టాండింగ్ స్కిల్స్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ రిక్వైర్డ్. మీకైతే కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. తర్వాత గుడ్ లిజనర్ అయ్యుండాలి. అంటే ఎదుటి వాళ్ళు చెప్పేది విని అర్థం చేసుకునేట్లుండాలి. తర్వాత ఎనర్జిటిక్ అండ్ పాజిటివ్ అప్రోచ్ టువర్డ్స్ ఇష్యూస్ హ్యాండ్లింగ్. అండ్ తర్వాత మీకైతే ఫ్లెక్సిబుల్ వర్క్ టైమ్స్ అయితే ఉండడం జరుగుతాయి రొటేషనల్ షిఫ్ట్స్‌లో. అది కూడా మీకు 5 డేస్ మాత్రమే వర్క్ ఉంటుంది కాబట్టి వీక్‌కి మీరైతే ఈజీగా అయితే వర్క్ చేసుకోవచ్చు. తర్వాత 2 రొటేషనల్ డేస్ ఆఫ్ కూడా అయితే ఉండడం జరుగుతాయి. ఇంటర్వ్యూ రౌండ్స్ చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ టెలిఫోనిక్ ద్వారా అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత ఆమ్‌క్యాట్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. అంటే యాప్టిట్యూడ్ టెస్ట్ లాంటిదన్నమాట. తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే ఇంగ్లీష్ తర్వాత మీరు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్ అన్నమాట. దాని ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఆపరేషన్స్ ఇంటర్వ్యూ అంటే వీడియో కాన్ఫరెన్స్ అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత డైరెక్ట్ క్లయింట్ వర్చువల్ రౌండ్ అయితే ఉండడం జరుగుతుంది. సో, ఇలా అయితే మనకి జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మనకి ఫార్మ్ గూడా అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. మీరైతే ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడీ, కాంటాక్ట్ నంబర్, ఆల్టర్‌నేటివ్ కాంటాక్ట్ నంబర్, మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటిది అని జెప్పేసైతే మీరు 12థ్ అయితే 12థ్ బీబీఏనా, బీఏనా లేకపోతే బీటెక్కా ఏదైతే అది ఇక్కడ ఎంటర్ చేయండి.
తర్వాత క్వాలిఫికేషన్ స్టేటస్ చూసుకున్నట్లయితే మీరు అక్కడ క్వాలిఫికేషన్ మీరు మెన్షన్ చేసింది ఇంకా ఇప్పుడు చదువుతున్నారా? లేకపోతే కంప్లీట్ అయిపోయిందా అని అడగడం జరుగుతుంది. ఏదైతే అది పెట్టండి. తర్వాత మీ జెండర్ ఏంటో పెట్టండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్. మీ మ్యారిటల్ స్టేటస్ ఏదో పెట్టండి. తర్వాత ఏజ్ ఎంటర్ చేసి తర్వాత కరెంట్ స్టేట్ మీరు ఏ స్టేట్‌కి చెందిన వాళ్ళు అది ఎంటర్ చేసిన తర్వాత కరెంట్ సిటీ ఎంటర్ చేయండి. తర్వాత ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ పెట్టండి. మీకేదైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎక్స్‌పీరియన్స్ అని ఎంటర్ చేయండి. తర్వాత ఎక్స్‌పీరియన్స్ లేకపోయినప్పుడు ఇక్కడ మీరు నాట్ అవైలబుల్ అంటే ఎన్ఏ అని పెట్టండి. తర్వాత కరెంట్ కంపెనీ ఇది కూడా ఎన్ఏ అని పెట్టండి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో. తర్వాత సాలరీ ఇది కూడా ఎన్ఏ నాట్ 0 అని పెట్టండి. ఇది ఫ్రెషర్స్ అయితే కనుక అంటే మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేదు, కంపెనీ లేదనుకుంటే 0 అని పెట్టండి. తర్వాత సెలెక్ట్ ద లాంగ్వేజెస్ యూ క్యాన్ రీడ్, రైట్ అండ్ స్పీక్ ఫ్లూయెంట్‌లీ. మీరు ఏ లాంగ్వేజెస్ మాట్లాడగలరు ఫ్లూయెంట్‌గా అవన్నీ అయితే మీరిక్కడ పెట్టాల్సుంటుంది. తెలుగు పెట్టండి, ఇంగ్లీష్ కూడా ఉండాల్సిందే. తర్వాత మీకు ఇంకా ఏదైనా లాంగ్వేజ్ వచ్చినా, హిందీ వచ్చినా, లేకపోతే ఉర్దూ గాని, కన్నడ గాని ఇలాంటివి ఏదైనా వచ్చినా సరే మీరు అవైతే క్లిక్ చేయొచ్చు. తర్వాత రేట్ యువర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉంటాయి? ఇది మీకు 10 పాయింట్స్ ఇచ్చారు. అంటే మీకొచ్చిన దాన్ని బట్టి అయితే పాయింట్స్ అనేది పెట్టండి. తర్వాత డూ యూ హావ్ ల్యాప్‌టాప్ ఆర్ డెస్క్‌టాప్ కంప్యూటర్ ఫర్ వర్క్? యెస్ అని చెప్పి పెడతానికి ట్రై చేయండి. లేకపోతే మీకు దగ్గర లేకపోతే నో బట్ ఐ విల్ అరేంజ్ అని పెట్టండి. తర్వాత యెస్ పెడతానికైతే ట్రై చేయండి. అప్పుడు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండడం జరుగుతాయి. డూ యూ హావ్ ఇంటర్నెట్ ఆర్ వైఫై ఫర్ వర్క్? సో, యెస్ అని క్లిక్ చేయండి. ఆ తర్వాత ల్యాప్‌టాప్ ర్యామ్. తర్వాత దీనికి సంబంధించి మీ దగ్గరున్న ల్యాప్‌టాప్‌కి ఎంత ర్యామ్ ఉంది అని చెప్పేసైతే ఇవ్వడం జరిగింది. మీ దగ్గర ల్యాప్‌టాప్ లేకపోతే ఇది క్లిక్ చేయండి. బట్ ఐ విల్ అరేంజ్ అని చెప్పి ఇది ఆప్షన్ అన్నమాట. మీరైతే ఒకవేళ సెలెక్ట్ అయినట్లయితే అరేంజ్ అనేది చేయాల్సుంటుంది. ల్యాప్‌టాప్ ప్రాసెసర్ అని జెప్పేసైతే ఇవ్వడం జరిగింది. మీ ల్యాప్‌టాప్ ప్రాసెసర్ ఏంటో అది ఎంటర్ చేయండి. లేకపోతే మీ దగ్గర లేకపోతే ఇది క్లిక్ చేయండి. తర్వాత ల్యాప్‌టాప్ విండోస్‌కి సంబంధించి మీ దగ్గర ఏ విండోస్ ఉంది ల్యాప్‌టాప్ అని జెప్పేసి, తర్వాత హౌ సూన్ యూ కెన్ జాయిన్ ఆఫ్టర్ సెలక్షన్ ఇమ్మీడియేట్‌గా అని పెడితేనికైతే ట్రై చేయండి. అప్పుడైతే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. తర్వాత అప్‌లోడ్ యువర్ లేటెస్ట్ రెజ్యూమ్. ఇక్కడ మీ రెజ్యూమ్ అనేది అప్‌లోడ్ చేయాల్సుంటుంది. రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేసేప్పుడు మీ రెజ్యూమ్‌ని అప్‌డేట్ చేసి మాత్రమే అయితే అప్‌లోడ్ చేయండి. జాబ్ డిస్క్రిప్షన్‌కి తగ్గట్టు. అప్పుడైతే జాబ్‌లో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉండడం జరుగుతాయి. తర్వాత సబ్మిట్ మీదైతే క్లిక్ చేయండి. ఇలా అయితే మీరు ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవాలన్నమాట. ఈ గూగుల్ ఫార్మ్ ఫిల్ చేస్తే సరిపోతుంది. సో, ఎవరైతే ఇంటికాడ నుంచి పర్మనెంట్‌గా వర్క్ చేద్దాం అనుకుంటున్నారో అది కూడా టెలి పర్ఫార్మెన్స్‌లు కంపెనీలో లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ రోల్‌కి వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. సో, ఈ జాబ్ అయితే మన ఒక సబ్‌స్క్రైబర్ అయితే అడగడం జరిగింది. సో, అందుకదైతే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో, మీకింకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియో అయితే చేయడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటే దాంట్లో అయితే ఇంకా మోర్ జాబ్ అప్డేట్స్ అయితే రావడం జరుగుతాయి. సో, మీరైతే దాంట్లో అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. సో, ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళకి అయితే షేర్ చేయండి. ప్రతి ఒక్క గ్రూప్‌కి అయితే చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇంటర్, డిప్లొమో అండ్ డిగ్రీ, బీటెక్ అర్హతతో మాకైతే ఇది రావడం జరిగింది. మీరు ఎలాంటి క్వాలిఫికేషన్ చేసినా అప్లై చేసుకోవచ్చు. సో, వెంటనే అయితే అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.